నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం. శుక్రవారం మేము అమ్మవారికి చేసుకున్న అభిషేకాలు చూపిస్తూ ఈ వీడియోనండి. గురువుగారు మా అందరికీ చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే అమ్మవారికి చేసే పూజల్లో మనకి ఎంత ఉంటే అంత దాంతోనే అమ్మవారి పూజ చేస్తే చాలండి. అది భక్తిగా, ప్రేమగా, నమ్మకంతో అమ్మవారికి మనకు ఉన్న దాంట్లో ఆవిడకి చేసుకుంటే ఆవిడ చాలా సంతోషిస్తుందండి. ఆవిడ పూజ కోసం మనం గొప్పలకి పోయి అప్పులు తెచ్చి చేస్తే అదేమీ ఆవిడకి సంతోషం ఉండదండి. మనకు ఉన్న దాంట్లో ఏది ఉందో దాంతోనే పువ్వు లేకపోతే నీరు ఏది పెట్టినా చేసినా కూడా భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలండి. అది చేస్తే చాలా సంతోషపడుతుంది. దీనికి మనకు తెలిసిన కథ కూడా ఉంది కదా, అదేంటంటే కుచేలుడు కృష్ణుడు కథ. కృష్ణుడు ఎంత గొప్పవాడిని, జగద్గురు. ఆయన కుచేలు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఫ్రెండ్స్ కదా. కుచేలు కృష్ణుడి దగ్గరికి వెళ్తా ఏమీ లేక తన దగ్గరున్న అటుకులు తీసుకొని వెళ్ళాడండి. అక్కడ రాజ్యసభలో ఆయన దర్పం చూసి ఈ అటుకులు ఇవ్వడానికి ఆయన కొంచెం బాగోదనుకొని ఇవ్వకపోతే కృష్ణుడు కుచేల నువ్వు నా కోసం తెచ్చిన అటుకులు ఇవ్వవా అని చెప్పి అడిగి మరీ తీసుకొని తిన్నాడంట. అంతటి కృష్ణ భగవానుడే నాకేమీ అక్కర్లేదు, మీరు ఇచ్చిన ఫలం పుష్పంతో ఏదైనా సరే భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తున్నాను అని చెప్పాడు కదండి కదా. ఆయన అంతటి కృష్ణ భగవానుడే నాకేమీ అక్కర్లేదని చెప్పినప్పుడు మనకెందుకని మనకు ఉన్న దాంట్లో భక్తిగా అమ్మవారికి సేవ చేసుకుందాం. ఆ భక్తితోనే ఆవిడ సంతోషించి మనకి ఏది కావాలో ఇస్తూ మన దగ్గరగా ఎప్పుడూ ఉంటూ మనల్ని కాపాడుతూ మన వెనకాల అండగా ఉంటుంది కదా. ఆ అమ్మవారు మనకి ఎప్పుడు ఇలాగే అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగే గొప్పలకి పోకుండా ఉన్న దాంట్లో పూజ చేసుకుంటూ ఆవిడ యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారు ఫలాభిషేకం ఎంత అందంగా ఉందో చూసాడా. పలోదకం పడుతుంటే అమ్మవారు ముత్యాలు పడుతున్నట్టుంది కదండి. అవి దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కానీ ఎట్లా ఉంది అమ్మవారి మీద ముత్యాల వర్షం కురుస్తుండే, పగడాల వర్షం కురుస్తున్నట్టుంది కదా. ఎర్రటి దానిమ్మ గింజలు పడుతుంటే తెల్ల ముక్కలు ఎట్లా కనిపిస్తుంది కదా. ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి. ఇది లేదు అది లేదు అనుకోకుండా మనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ చేసుకుందాం. పసుపు అభిషేకంలో అమ్మవారు చూసారు ఎంత పచ్చగా వెలిగిపోతుందో కదా. ఇంకొకటి కథ కూడా ఉందండి, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఉన్న దాంట్లోనే అమ్మవారి పూజ చేస్తే ఆయన ఎంత గొప్ప వాళ్ళు కాగేరో చెప్తాను.